ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయం ఎప్పుడు కట్టించారు, ఈ ఆలయం విశిష్టత ఏంటి, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరు డిస్టిక్లో తంజావూరు రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మొదటగా ఆలయం 2 రాజగోపురాలతో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 1004 సంవత్సరంలో మొదలుపెట్టి 1010 సంవత్సరంలో అయితే పూర్తి చేశాడు. ఈ ఆలయం పూర్తయి నేటికి 1000 సంవత్సరాలు కంప్లీట్ అయినా సరే ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలానే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ తంజావూరు టెంపుల్ బ్లూ ప్రింట్ అనమాట. ఈ బ్లూ ప్రింట్ అనేది 2 రాజగోపురాలకు మధ్యలో అయితే ఉంటుంది. రాజగోపురానికి ఇరువైపులా నంది సేవకులు ఉన్నారు. మనం ఎక్కువగా వైష్ణవ దేవాలయాల్లో జయ విజయులు అయితే చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ శివాలయానికి ఈ నంది సేవకులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ 2 ప్రాకారాలకి మధ్యలో పార్కులా గ్రీనరీ కింద ఏర్పాటు చేశారు. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the ఇక్కడ శివాలయాలు అభివృద్ధి అవడానికి కారణం ఏంటంటే చోళులు, పాండ్యులు, పల్లవులు వీళ్ళందరూ శివభక్తులు. దానివల్ల ఇక్కడ శివాలయాలు అనేవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. while I stay in my lane. But something in the way she moves keeps pulling. ఇక్కడ శివలింగం ఎక్కడ లేని విధంగా 11 అడుగుల ఎత్తులో అయితే మనకి దర్శనమిస్తుంది. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside. If ఈ తంజావూరుని రాజధానిగా చేసుకుని చోళులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. ముందుగా విజయరాజ చోళుడు, తర్వాత ఆదిత్య చోళుడు, తర్వాత పరాంతక చోళుడు, తర్వాత రాజరాజ చోళుడు. ఈ ఆలయాన్ని అయితే రాజరాజ చోళుడు నిర్మించాడు. 50 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యం చోళ మహారాజ్యం. ఈ రాజ్యాన్ని విజయ చోళుడు 850 సంవత్సరంలో స్టార్ట్ చేశాడు. పల్లవులను ఓడించి రాజ్యాన్ని తను దక్కించుకొని తంజావూరుగా రాజధానిగా చేసుకుని ఈ రాజ్యాన్ని అయితే పరిపాలించాడు. ఈ చోళుల ప్రత్యేకత ఏంటంటే ద్రవిడ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగా అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా దక్షిణ భారతదేశంలోని ద్రవిడ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ద్రవిడ ఆర్కిటెక్చర్ ఏంటంటే చుట్టూ గోపురాలు, మధ్యలో ఆలయ శకునం, ఆలయ శకునం మీద గోపురం, దాని పైన కలశం, ఈ విధంగా ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold. ఈ టెంపుల్లోని గోడ మీద కొన్ని శాస్త్రాలు అయితే రచించారు. అవి పాత తమిళ లిపిలో ఉన్నాయి, మరికొన్ని సాంస్క్రిట్లో అయితే ఉన్నాయి. అసలు ఈ గోడల మీద ఏమున్నాయంటే చోళుల చరిత్ర, ఆలయ చరిత్ర, పూజా విధానాలు ఇలాంటివి మొదలవన్నీ నేటి తరానికి అందించడానికి ఈ ఆలయం మీద శిఖరాల మీద రాశారు. On some quiet mountain ridge, ఇక్కడ ప్రధాన ఆలయం బృహదేశ్వర ఆలయంతో పాటు పక్కనే పెరియ నాయగన్ అమ్మవారు అని ఒక చిన్న ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం పక్కనే మనకు పెద్ద నందీశ్వరుడు అయితే ఉంటాడు. the world is శివాలయానికి ఎదురుగా ఈ నంది అయితే ఉంటుంది. and I just stood afraid of fate. If I don't take that step today, you'll vanish with the train, and I'll never see your smile again.
టెంపులే కాకుండా ఇక్కడ ఉన్న మ్యూజియంలో ప్రాచీన పురాతనమైన వస్తువులు చాలా ఉన్నాయి. ఆ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.